దానిమ్మ చెట్టు ఎలాగుంటుంది, మన దగ్గర ఉండేటువంటి దానిమ్మ చెట్లు కూడా మన దగ్గర ఉంటాయి, మన ఇళ్ళల్లో ఉంటాయి. అదేంటంటే కొంత దూరం, ఇంత దూరం కూడా ఎదిగి ఏమవుతుందంటే చుట్టూ వ్యాపించేస్తుంది అనమాట. అది ఒక గూడు టైపులో వ్యాపించేస్తూ ఉంటుంది. పెద్ద ఎత్తేవి ఎదిగిపోదు, కానీ అది ఉన్న చోటనే ఏముంటుందంటే ఒక 7-8 అడుగులు ఎత్తు వెళ్ళి అది విస్తరించి చక్కని ఎర్రటి పూలు, చక్కని గుండ్రపాటి ఒక దానిమ్మ కాయలు దిగుతాయి ఆ పువ్వుల్లో నుంచి. అది ఏమవుతుందంటే అందమైనటువంటి పళ్ళుగా, ఎర్రటి పళ్ళుగా ఉంటాయి. మనం చూడటానికి ఎంతో, దాని బొడ్డు కూడా ఒక పువ్వులాగా ఉంటుంది అన్నమాట. చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది దాన్ని విడదీస్తే కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, వింతగా ఉంటుంది. అది ఎన్ని అరల్లో ఉంటాయో అందులో ఉన్నటువంటి ముత్యాలు, దానిమ్మ ముత్యాలంటే గింజలు, ఆ గింజలే ముత్యాల్లా ఉంటాయి. అవి ఎలాగుంటాయంటే మనకి చూడటానికి చూడముచ్చటగా ఉంటాయి, కానీ వలవడానికి కూడా మరి ఎంత కష్టం, ఎంత భద్రపరచబడి ఉంటాయో. మరి గదికి కూడా ఒక పొర ఉంటుంది, ఒక పెంకు లాంటిది ఉంటుంది. పెంకు పొర ఆ మధ్యన ఉంటాయి గింజలు. మళ్ళీ ఇంకో గదిలోకి వెళ్తే కొన్ని ముత్యాలు కొన్ని గింజలు ఉంటాయి. అది ఒలిసి చేసేటప్పుడు మనకి వింతైనటువంటి పండుగ అది ఉంటుంది. దేవుడు ఎంత వింతగా ఆ గింజలను భద్రపరిచారు. పనసొచ్చి పండులో కూడా ఆ తొలలను ఎలా భద్రపరచు, దేవునికి ఎంత జ్ఞానవంతుడో నిజంగా. అలాగా ఏర్పాటు చేయబడినటువంటి వింతైనటువంటి శ్రేష్ఠ ఫలములు. నిజమే, ఆ శ్రేష్ఠ ఫలములు అంటే ఈ గింజలు కనుక మరి రక్తం లేని వారికి పెడితే కనుక రక్త పుష్టి, రక్త శుద్ధి కలుగుతుంది. రక్తం తక్కువైందని ప్రతి వారికి కూడా దానిమ్మ గింజలు పెట్టకపోయేవమ్మ, రోజుకొక కాయన్నా పెట్టు, కనీసం 2 కాయలు కాకపోతే 1 కాయన్నా పెట్టని సలహా ఇస్తూ ఉంటాం మనకి ఆ చెప్పినటువంటి పిల్లల గురించినటువంటి మాటలు. రక్తం తక్కువైంది అంటే కనుక మరి ఈ మనం అంటే ఈ సంఘమే ఎలాగుందంటే వింతైనటువంటి చిగురులు కలిగినటువంటి వింతైన శ్రేష్ఠ ఫలములు, శ్రేష్టమైనటువంటి కాయలు ఇవి. ద్రాక్ష పళ్ళు అనగా ఈ దానిమ్మ పళ్ళు అనగా శ్రేష్టము. మనిషికి తినడానికి అది సరదాగా తినేటువంటి వస్తువు కాదు, అది ఆరోగ్యము, రక్తం పుట్టించేటటువంటి పళ్ళు అయి ఉన్నాయని మనం అర్థం చేసుకుందాము. అంతే మరి చిగురులు, అందుకే వింతైనటువంటి శ్రేష్ఠ ఫలములు. అందుకే అలంకార రూపముగా మనకు చెప్పబడింది. అలంకరణకు కూడా దానిమ్మ పళ్ళు ఏం చేస్తారంటే మరి అహరోను అంగీకి 1 గంట ఒక అంజూర పండు, 1 గంట అంజూరం అవి గంట గలగలమవుతుంది. దానిమ్మ పండు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి, ద్రాక్ష పండు రసం కూడా యేసు ప్రభు యొక్క రక్తానికి సూచన. దేవుడు కోరుకున్నాడు దానిమ్మ పండు అంగీ, ప్రధాన యాజకుని యొక్క అంగీ చుట్టూ కూడా 1 గంట 1 పండు, 1 గంట 1 పండు కుట్టాలని ఆజ్ఞాపించాడు దేవుడు ధర్మశాస్త్రములో. కనుక ఈ విధంగా మనం చూసినట్లయితే కనుక నిర్గమకాండం 28:33 దాని అంచుల చుట్టూ నీల తామ్ర రక్తవర్ణముల గల దానిమ్మ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను అనేటటువంటి మాట. అలాగే మొదటి రాజుల గ్రంథము 11:20 ఏమనుందంటే 2 స్తంభముల మీదను పీటల మీది అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను. 200 దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుసలుగా చుట్టూ ఉండెను. ఇది అలంకారము చేయడానికి సొలొమోను మహారాజు యొక్క రాజ్యకాలములో ఆ విధముగా యెరూషలేము యొక్క స్తంభాల దగ్గర ఉండేటి 200 దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుసలుగా చుట్టూ ఉండేనమాట. కనుక ఆయన స్థిరపరుస్తాడని అర్థం ఇచ్చేటండి. యాకీను అనేటటువంటి 1 స్తంభము, 2 స్తంభాల చుట్టూ కూడా దానిమ్మ పండ్లు ఆ విధంగా పెట్టారు, అమర్చి పెట్టారు. ఆయన స్థిరపరుస్తాడు అని అర్థం ఇచ్చేటండి. యాకీను అనే స్తంభము. అలాగే బోయజు అనేటువంటి స్తంభము, అది కంచు స్తంభంలో పాత పోయబడిన, ఆయనలో బలమంత సుమాని 1 స్తంభము, ఆయన స్థిరపరుస్తాడని అర్థం ఇచ్చాడండి 1 స్తంభం. 2 స్తంభాలు యాకీను బోయజు అనే పేర్లతో స్తంభాలకు పేర్లు పెట్టారటండి. ఆ స్తంభాలకు పేర్లు పెట్టారు యెరూషలేము దేవాలయంలో. కనుక ఈ స్తంభములు ఇవేంటంటే సొలొమోను రాజు పాత పొయ్యించినటువంటి స్తంభాలు ఇవి. అది 2 యాకీనంటే ఏంటి, ఆయన స్థిరపరుస్తాడు సుమి, నిన్ను స్థిరపరుస్తాడు. ఇందాక మనము యెహోషాపాతు కాలంలో మనం చెప్పుకున్నాం. మరి ఆయన మనల్ని దేవుణ్ణి నమ్ముకోండి ఆయన స్థిరపరుస్తాడని ఉంది.
ఇప్పుడు యాకీన్ అనేటువంటి మాటకేమైనా స్థిరపరిచేటండి దేవుడు. అస్థిరంగా ఉండేవాడు కాదు, మళ్ళీ అస్థిరంగా ఉంచేవాడు కాదు. ఆయన స్థిరము, ప్రతీదీ కూడా శాశ్వతంగా స్థిరమైనటువంటి పనులు ఆయన చేయిస్తాడు. అలాగే ఆయనలో స్థిరపరిచని గుణం ఒకటి, బలపరిచే గుణం ఒకటి ఉంది. ఆయనలో ఉన్న బలము మనకు బలం ఇస్తారు, మనల్ని స్థిరపరుస్తారు. ఆయన స్థిరమైనటువంటి నామం నాడు మొదలుకొని నేటి వరకు కూడా యెహోవా నామం స్థిరమైనది, యేసుప్రభు యొక్క నామము స్థిరమైనటువంటిది అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమని. కంచు స్తంభాలు పాత పోయబడి ఉన్నటువంటి విధానం అంటే ఈ సంఘ వధువు భూమి మీద చిగురులుగా ఉందని అర్థం చేసుకోవాలి. ఈ సంఘము భూమి మీద ఎలాగ చిగురులుగా, ఇక్కడ ఒక సంఘం ఉంటుంది, మరి ఇంకొక చోట ఒక సంఘం, ఇంకో చోట ఒక సంఘం, అలాగే మరి 10 సంఘాలు ఉంటాయి, 100 సంఘాలు, కొంతమంది ఎవరన్నా 400 సంఘాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. ఉండొచ్చు. ఏంటంటే మనం తిరిగి సంపాదించుకున్నటువంటి ఆత్మలు, ఒక ఆత్మ గుంపు ఒక ఊరిలో ఉందంటే దానికి ఒక సంఘము, ఒక 10 మంది ఆత్మలు ఉంటే ఒక సంఘము, 100 మంది ఆత్మలు ఉంటే ఒక సంఘము. కనుక ఇవి చిగుర్లు. ఇది మొదటి స్థానం అయి ఉంటుంది. ఈ స్థానంలో నుంచి చిగుర్లు వెళ్ళాయని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా, కనుక వ్యాపించాయని అర్థం చేసుకోవాలి. ఈ వృక్షం ఎవరు? క్రీస్తు ప్రభువే. ఇది పరమున ఉంది. ఎక్కడుంది? క్రీస్తు ప్రభు యొక్క నామం ఎక్కడి నుంచి వచ్చింది? యేసునామం ఎక్కడి నుంచి? పరలోకం నుంచి భూలోకానికి నాటబడి భూమి మీద విస్తరింప చేయబడి మరలా ఇది ఎక్కడికి వెళ్ళవలసి ఉంది? పరమునకు వెళ్ళవలసి ఉంది. ఈ సంఘం ఎత్తబడవలసి ఉంది. కనుక ఇది మహావిజ్ఞానవంతులైనటువంటి లోకస్తులకి ఈ అర్థం తెలియదు. ఈ విస్తీర్ణతను గురించి క్రీస్తు ప్రభువుకే తెలుసు. ఈ విస్తీర్ణము సంఘము లోకమంతలో విస్తరించి ఉంది. ఈ విస్తరించినటువంటి ఈ సంఘం క్రీస్తు ప్రభువే ఒక స్తంభమై ఉన్నారు. ఈ సంఘం విస్తరించింది. ఇది మరలా ఎక్కడికి వెళ్తుంది? విస్తరించిన సంఘం మరలా అక్కడికే వెళ్ళవలసింది. ఎక్కడి నుంచి వచ్చి? పోయబడిన పరిమళ సువాసన అన్నారు యేసునామం. పోయబడిన మరి పరిమళ సువాసన కలిగినటువంటిది యేసునామం. అందుకే ఈ విస్తీర్ణత గురించి ప్రభువుకే తెలుసు. ఈ విత్తనము అనాది కాలంలోనే నిర్ణయించబడింది. ఇక్కడ పడినటువంటి ఈ విత్తనం ఎప్పుడు ఎక్కడ వేయాలి? అందుకే యేసు ప్రభు యొక్క జన్మ రావాలంటే గనక ఈ విత్తనం ఎక్కడ వేయాలి? యేసు ప్రభు అని ఈ మంచి విత్తనాన్ని మంచి క్షేత్రంలో వేయాలని దేవుడు చూశాడు. క్షేత్రం అంటే పొలం అని అర్థం, స్థలం అని అర్థం. అంటే ఈ విత్తనము కడుపులో పడాలి, మంచి క్షేత్రం కావాలి. మరి చూడగా కనుగొనగా మరియమ్మ కనిపించింది. క్షేత్రం, మంచి క్షేత్రం, పొలం, ఆ గర్భమే క్షేత్రము. ఈ విత్తనము యేసు ప్రభు అనే విత్తనాన్ని ఆ క్షేత్రంలో నాటడానికి ఆయనకి ఇష్టమైందనమాట. కనుక మరి ఇది విజ్ఞానవంతులే మనకు తెలుసు, కానీ మిగిలిన వారికి అది అర్థం కాదు. జ్ఞాని నేత్రములకు ఆనును కానీ ఇతరులకు ఆ మర్మాలు తెలియవు. ఈ విత్తనము ఎక్కడ నిర్ణయించబడింది? పరలోకములోనే నిర్ణయించబడింది. అందుకే ఎఫెసీ పత్రిక 1:6 కూడా ఏమని ఉందంటే, క్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఎప్పుడు? మనము పుట్టకముందు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు అంటే భూమి కలుగునుగాక, మరి నీరు వేరవునుగాక, అవి సముద్రములు, ఇది ఎండిన నేల భూమి అని చెయ్యక మునిపే నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నాను ఆయనకు ముందుగానే నిర్ణయం చేసుకున్నాడు. ఈ కోట్లాది ప్రజలను కూడా ఏ ప్రజల్ని ఎప్పుడు పుట్టించాలో భూమి మీద, ఎప్పుడు ఆజ్ఞాపించాలో వాళ్ళకి ఆయన తన దగ్గర పెట్టుకున్నాడు. వీళ్ళందరినీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నేను కూడా. ఇందాక ఇర్మీయా గ్రంథంలో మనం చెప్పుకున్న 1:5 మనం గర్భంలో పడక ముందే నిన్ను నేను రూపించుకున్నాను. ఆయన సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయగలుగుతాడు, ఏమైనా చేయని సర్వశక్తిమంతుడు. కనుక శక్తిమంతుడు కాదు, సర్వశక్తిమంతుడు. కనుక సర్వం మీద కూడా శక్తి ఉంది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 కూడా మనం చూస్తే
ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అందుకే జగత్తు పునాది వేయబడక మునిపై ఏర్పరచుకున్న ప్రభు చెంతకు మేఘముల మీద కొనిపోబడదు. భూమి మీదకు రావడము ఆయన దగ్గర నుంచి వచ్చాము, ఏర్పాటును బట్టి వచ్చాము. ఇక్కడ ఏర్పాటును బట్టి ప్రభులోకి మలచబడ్డాము, ప్రభుతో సహవాసం చేసాం. ఆయన మధ్యాకాశంలోకి వచ్చేసరికి మనల్ని ఏం చేస్తారంటే ఆకర్షించుకుని మేఘముల మీద ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో ఈ ప్రయాణము చూడండి. మనల్ని పుట్టించక ముందే ఆయన మేఘం మీద కొనిపోయేటువంటి ప్రయాణాన్ని మనకి రూపకల్పన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన దృష్టిలో ఉన్నటువంటి వారమందరం కూడా ఎంత ధన్యులమై ఉన్నాం. ఆయన యొక్క ఆదాములో నుండి అవ్వను తీసినట్లుగా సిలువలో నుండి వధువు సంఘాన్ని తీసుకున్నారు. ఆదాములో నుంచి అప్పటి వరకు కూడా అన్నిటికీ పేర్లు పెట్టేశాడు మహానుభావుడు ఆదాము గారు. జంటలుగా వస్తుంది, నాకు జంట ఏదని చూసుకున్నాడు. ఆలోచన కలిగించిన తండ్రి గాఢ నిద్ర పుట్టించి అతని ఎముకల్లో నుంచి ఎముకను తీసి అవ్వమ్మగా చేశారు, నారి అన్నారు. కనుక అవ్వమ్మగా చేసి అతనికి జంటగా జత ఏర్పాటు చేశాడు దేవుడు. ఎక్కడ దాగి ఉంది నాళ్ళ వరకు కూడా అతనిలోనే దాగి ఉంది. యేసు ప్రభు సిలువకెక్కి మరణమైన తర్వాత ఆ రక్తంలో నుంచే పుట్టుకొని వచ్చింది సంఘము. యేసు ప్రభువుకి ఒక వధువు సంఘముగా ఏర్పాటైంది. ఈ సంఘమే ఆయనలో కలవలసి ఉంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎలా ఉండి చాలా చిత్రం. అందుకే వింతైన శ్రేష్ఠ ఫలములు అన్నారు. వింత ఇది. అక్కడి నుంచి మనం ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లోనే ఆయన ఏర్పాటు చేసుకున్నారు. సమయం వచ్చినప్పుడు ఒక తల్లి కడుపులో మనల్ని వేశారు, ఒక సంఘంలో ఒక వ్యక్తిగా ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి సహవాసం ఇచ్చాడు, దేవునితో సహవాసం ఇచ్చాడు. సహవాసం ఇచ్చి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఈ సహవాసము మేఘం ఎక్కేంతవరకు కూడా ఈ సహవాసం దేవుడు మనకు అనుగ్రహించారు. ఇంత గొప్ప వింతైన శ్రేష్ఠ ఫలములు అన్నారు. అందుకే ఈ వచనములో దాడిమ వనములు, చిగురులు ఇవన్నీ కూడా వింతైనటువంటి శ్రేష్టమైనటువంటి ఫలములు ఉంటాయండి. ఏదైనా మనం చెట్ల నుంచి ఫలాలు కోస్తే కనుక ఏం చేస్తాం, మంచివన్నీ కూడా చోట పెడతాము. కొంచెం నాసిరకంగా ఉన్నాయి, కొంచెం దెబ్బతిన్నాయన్నీ ఓ పక్కన పెడతాము, అవి ముందు సేల్ చేసుకుంటూ ఉంటాము. కనుక శ్రేష్ఠ ఫలాలు దగ్గర పెడతాము. అవి మనం వాడుకోవడానికో మనకు కావాల్సిన వారికి అది ప్రజెంటేట్ చేయడానికో ఒక చక్కని మంచిగా ఉన్నటువంటి ఆ పళ్ళని, శ్రేష్టమైన పళ్ళని మనం ఎవరికైనా ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది, మనసు పుడుతుంది మనకి. అంతేగాని మంచి మనం లోపల ఉంచుకొని ఈ దెబ్బతిన్నాయన్నీ కూడా మనం ఎవరికైనా ఇవ్వగలుగుతామా? ఇవ్వం కదా. దానివల్ల మంచి పేరు రాదు కదా, పేరు చెడిపోతుంది కదా. అందుకని చెప్పి దేవునికి శ్రేష్టమైనటువంటి వనము, వింతైనటువంటి శ్రేష్ఠ ఫలములు అని చెప్పినటువంటి మాట. అందుకే ఏమన్నారంటే ఇది ఈ లోకపు దుస్థితికి దూరముగా ఉంది. ఈ సంఘం ఎక్కడుంది? ఈ లోకంలో కొన్ని దుస్థితులు ఉన్నాయి. దుష్ట సాతాను శక్తులతో ఏలబడుతూ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. కనుక ఈ సంఘము దానికి దూరముగా ఉంది, దానిలో కలవదు, దాని అలవాట్లోనికి వెళ్ళదు. ఇది ఈ సంఘం యొక్క అలవాట్లు. ఈ దుస్థితికి దూరంగా ఉండి అంతులేని లోతుగల వాక్యంలోనికి దైవ ధ్యానం అనే వేరును ప్రవేశపెట్టి బలమైన ఆహారాన్ని తీసుకుని వృక్షానికి అందిస్తుందటండి. కనుక ఈ వేరు ఏం చేస్తుందంటే ఈ వృక్షం పైన ఉంటుంది, వేరు కింద ఉంటుంది, భూమి లోపల ఉంటుంది. ఈ వేరు లేకపోతే చెట్టు లేదు అసలు. కనుక ఈ వేరు తల్లివేరు పిల్లవేర్లు అనేవి ఉంటాయి. తల్లివేరు లావుగా ఉంటుంది, దాని నుంచి ఇక్కడ సన్నపాటి ఇంకా సన్నపాటి నూనె దారాలు లాంటి వేర్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చేసే పని ఏంటంటే వేర్ల పని వృక్షానికి ఆహారము, నీరు అందించేటటువంటి బాధ్యత వేర్లకు ఉంది. దాన్ని రూట్ అన్నారు, వేరు అన్నారు. అదేంటి ఇప్పుడు? ధ్యానము. అందుకే 4 గోడల్లోనే ఉండాలట. వృక్షం యొక్క వేరులు లోపల ఉండాలి. విశ్వాస యొక్క ధ్యానం కూడా 4 గోడల లోపల, 4 గోడల లోపల మోకాళ్ళ మీద ఉండు. నువ్వు వృక్షము వేరులు భూమిలోనికి వెళ్ళి సారం తీసుకుని చెట్టుకి అందించినట్లుగా నువ్వు ధ్యానంలో ఉన్నప్పుడు దేవుని యొక్క సారము నీకు అందుతుంది. వృక్షం అనేటువంటి కుటుంబానికి, సంఘానికి ఈ బలము అందుతుంది, ఈ ఆహారము అందుతుంది, ఈ నీరు అందుతుంది, ఈ లవణాలు కూడా భూమిలో ఉండే లవణాలు, ఖనిజాలు కూడా ఆ చెట్టుకు అందుతాయి. కనుక అందుకే ధ్యానంలో ఉండండి అనేటటువంటి మాట. అదే రహస్యం అన్నమాట. మనకి లోతుగల ఈ వాక్యములోనికి వెళ్ళి, లోతుగల అనుభవంలోనికి వెళ్ళి మన 4 గోడల మధ్యన ధ్యానము చేసినప్పుడు
మన కుటుంబానికి క్షేమము, మన సంఘానికి క్షేమము, ఈ చిగురులు దాడిమ వనుసరి వింతైన శ్రేష్ఠ ఫలములు అన్నారు. కీర్తన గ్రంథం 1:2 ఏమనుందో, ఇట్టి ధ్యానము వలననే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనేటువంటి మాట మనము చూసినప్పుడు, అందుకే ధ్యానము చేయాలి. ఎంత లోతైనటువంటి ధ్యానము చేస్తాము, లోతైన మర్మాలు తెలుసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తారు కనుక మరి అందుకే కీర్తన పుస్తకము, తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉన్నటువంటి 66వ కీర్తనలో 5వ చరణంలో కూడా ఏమనుందంటే, ఇటి ధ్యానము చేయుచుండినా మనలోని భక్తి గట్టి పడును కాలక్రమమున. 1 రోజు 2 రోజులు 3 రోజులు అలాగ నెలలు సంవత్సరాల తరబడి కూడా రోజుకు 1 గంట అన్నారు, కనీసం 1 గంట ధ్యానము చేయడానికి నువ్వు 4 గోడల మధ్యకి 4 తెరల మధ్యకి ఏకాంత స్థలంలోనికి వెళ్ళి నువ్వు ఇట్టి ధ్యానము చేసిన మీలోని భక్తి ఏమవుతుందో తెలుసా, గట్టి పడుతుంది అన్నమాట. ఇందాకేమన్నారు, యెహోషాపాతు ఆ సందర్భంలో మనం ఏమని తెలుసుకున్నాము, యెహోవాను నమ్ముకుంటే మనము స్థిరపరచబడతాం. కనుక గట్టి పడతామంటే స్థిరపరచబడిందని అర్థం. గట్టిగా ఉంది విశ్వాసం, గట్టి విశ్వాసం అన్నారు. కనుక సడిలిపోయే విశ్వాసం కాదు ఇది మనకి. ఇటి ధ్యానము చేయుచుండినా మీలోని భక్తి గట్టి పడును కాలక్రమమున. ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి అప్పులైన తీరును, ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి వ్యాజ్యమైన గెలుచును, ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి నిందాయైన అణగును, ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి కలహమైన ఆగును, ఇట్టి ధ్యానము వలన మీకు వట్టి మాట వట్టిదగును, ఇట్టి ధ్యానము వలన మీకు వట్టి మాట వట్టిదగును. యేసునామ స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు యేసునామ స్మరణ చేయండి. కీర్తన 1:5లో కూడా, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఇలా ధ్యానం చేసుకుంటూ ప్రభువులో లోతుగా మనం ఉన్నట్లయితే కనుక న్యాయ విమర్శ టైంలో దుష్టులు నీతిమంతులు అన్నారు కనుక మన నీతిమంతుల వరుసలో దుష్టులు నిలువలేరు, తట్టుకోలేరు. ఈ యొక్క క్రమంలోని లోతులను ఉండాలంటే తట్టుకోలేరు దుష్టులైనటువంటి వారు. కనుక వారు నీతిమంతుల సభ మనకు అనుకూలమైనటువంటి సభ. నీతిమంతులు ఎక్కడ ఉన్నారు? నీతిమంతులు ఎవరు? ఆయన చెప్పిన మాట నమ్మిన వారే నీతిమంతులు. నమ్మటమే నీతి అన్నారు అబ్రహాం దగ్గర. కనుక నీతిమంతుల సభ అనుకూలమైనది. ఈ వృక్షము మనకి ఏమైందంటే ధ్యానము వలన వాక్యాహారము తీసుకున్నట్లుగా, ధ్యానము వలన వాక్యాహారం మనం తీసుకోవాలి. పైనుండి వచ్చే పరిశుద్ధాత్మను ప్రార్థననే గాలి ద్వారా తీసుకొని తనలో ఉండే మాలిన్యాలను వదిలివేస్తుంది కనుక ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన. అందుకే ధ్యానము చేయవలసినటువంటి వారమైన. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే గనక తెలుగు క్రైస్తవ కీర్తన దైవజనులు రాసినటువంటి పాట 58వ పాట. అందులో ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశాలను మదికి రాకుండా చూచుకొనుము, ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఆ పాటలో దైవజనులు దీనికి సంబంధించినటువంటి వాక్యం చరణం పెట్టారు. ఏమనంటే, వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లాభించుటిట్లు. వాక్య ఆహారము తినకపోతే ఆత్మకు బలం ఎలాగ లభిస్తుంది? అదొక ప్రశ్న.
అందుకే ఏం చేయాలంటే వాక్యాహారము తినాలి. అలాగే వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినక నడచోటెట్లు ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. వాక్యాహారం తినకపోతేనని 18వ చరణం అది. 19వ చరణం ఏమనంది? దీన ప్రార్థనలు చేయని ఎడల దేవుని శ్వాస పొందుటెట్లు. దిన ప్రార్థనలు చేయని ఎడల దేవుని శ్వాస పొందుటెట్లు. మనసులోని స్వీయ శ్వాస మలినము పోవుట ఎట్లు. ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. కనుక దాడిమ వనము అంటే నీతిమంతుల సభ అనే ఈ పెండ్లి కుమార్తె దాడిమ వనముతో పోల్చబడింది. దానిమ్మ పళ్ళు ఎంత శ్రేష్టమో ఈ సంఘానికి కూడా అంత శ్రేష్టత్వం ఉంది. అందుకే శ్రేష్టమైన వింత ఫలములు అన్నారు. ఈ వనము యాజక సంతతికి గుర్తు. అంటే యాజకులు వేసుకునేటటువంటి అంగీకి దానిమ్మ పళ్ళు కట్టమన్నారు కాబట్టి యాజక సంతతికి గుర్తయ్యింది. దానిమ్మ పండు యాజక సేవకు, యాజక సంతతికి గుర్తే, యాజక సేవకు కూడా గుర్తేనని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే దానిమ్మ పండ్లు ఎక్కడి నుంచి వచ్చాయట? ఐగుప్తు దేశం నుంచి వచ్చినటువంటి పండ్లు. ఈ దానిమ్మ పండ్ల యొక్క సంతతి ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు దేశం నుంచి పండ్లు వచ్చాయమ్మ. ఐగుప్తు దేశం నుంచి వచ్చినటువంటి పండ్లు. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 5వ వచనం ఏముందంటే, ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించుతిరి, ఈ స్థలములో గింజలు లేవు, అంజూరులు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవన్నారు. అంటే ఇవి ఐగుప్తు పండ్లని అక్కడ తిని 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 వచ్చారు. ఈ అరణ్యంలో లేవని అర్థం అన్నమాట. అందుకే ఐగుప్తులో ఉన్నటువంటి పండ్లు ప్రజలకు ఇష్టమైన పండ్లు. ఈ పండ్లు దాహం తీరుస్తాయి. పాలస్తీనాలో తాగడానికి ఈ దానిమ్మ రసాలే ఇస్తూ ఉంటారట. కనుక మనమేం చెప్పాలంటే ఐగుప్తు నుంచి వచ్చినటువంటి పండ్లే కానీ ఇది క్రీస్తు ద్వారా క్రీస్తు ఫలాలైపోయి వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు అన్నారు. వింత అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? వింత అంటే ఏంటి? అయ్యో ఎంత వింతలు జరిగాయండి బాబు అంటారు కదా. వింత అంటే ఏంటి అంటే కనుక సహజమైనటువంటి దానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి. సహజంగా జరగవలసినటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. అంటే ఏంటంటే మరి కోడికి కోడి పిల్లలు ఏమొస్తాయి? కోడిగుడ్డు ద్వారాగా. ఇంకా ఏ పక్షి అయినా సరే లేకపోతే ఏ జంతువు అయినా సరే ఆ జంతువుకి అదే జంతువు. సపోటా చెట్టుకు సపోటా పళ్ళే, మామిడి చెట్టుకు మామిడి పళ్ళే. కానీ అది వింత అంటే ఏంటంటే ఒకప్పుడు ఏమని చెప్పుకుని పంది కడుపున ఏనుగు పుట్టిందని చెప్పుకునేవారు ఫస్ట్లో మేము చిన్నపిల్లలప్పుడు. మరి అది నిజమో కాదో తెలియదు కానీ పంది ఈనిందంటే అక్కడ ఏనుగు వచ్చిందనేటటువంటి అర్థం అన్నమాట. అది మనకి ఒక రకమైనటువంటి వింతే కదా, అది మనకి ఆశ్చర్యమే కదా, అది స్పెషల్ కదా. కనుక మర్రి చెట్టులో నుంచి ఒక వేప చెట్టు వచ్చిందంట. అది కూడా వింతైనటువంటి పరిస్థితి. కనుక ఇలాంటి పరిస్థితి మామూలు ప్రజలుగా ఉండేటట్టు వారి చైనాలో ఉండేటట్లుగా ఉండే పిల్లలు కూడా పుడుతూ ఉంటారు. కళ్ళు తెలుపు, తల తెలుపు, ఒళ్ళు తెలుపు, అలాంటి పిల్లలు కూడా పుడతారు. అది వింత. అందుకే ఇశ్రాయేల్ అంతా కూడా దేవుని సంతతి అయినప్పుడు కూడా యాజక సంతతి యొక్క ప్రత్యేకత వేరు. ఇశ్రాయేల్ దేవుని సంతతే, కానీ యాజకులు ఉండేటువంటి సంతతి చాలా ప్రత్యేక స్పెషాలిటీ ఉంది. అట్లే లోకంలోని క్రైస్తవులంతా కూడా క్రీస్తు సంతతే అయినా వధువు సంఘం యొక్క ప్రత్యేకత వేరుగా కనిపిస్తుంది. సంఘమంతా మామూలుగా ఉంటారు, అందులో ఒకళ్ళిద్దరు మరి దేవునికి బాగా దగ్గరైపోయినటువంటి అంతస్తులు ఉంటారు. అందుకే వింతగా కనిపిస్తూ ఉంటారు. వారు దేవుని యొక్క వింతైనటువంటి మనుషులుగా ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. అందుకే యాజక సంతతి యొక్క వింతైన ఫలము అహరోను కర్రలో మనము చూడగలం. అహరోను చేతి కర్ర పుష్పించింది, బాదము పండ్లు వచ్చేసేదానికి. అది అసహజం కదా, సహజం కాదు కదా. కర్రలో నుంచి ఎలాగొస్తుందమ్మా బాదం పళ్ళు? ఎలా వస్తాయి? చిగురు ఎలాగొస్తుంది? చెట్టు ఎలాగొస్తుంది?
చేతి కర్ర కదా, మన ఇళ్ళలో చేతి కర్రలు ఉంటున్నాయి. ఆ మూలన పెట్టిన కర్రలు ఎప్పటి నుంచో జోనాథన్ గారు ఉన్నప్పటి నుంచి కర్ర కూడా ఇంట్లో ఉంది. దానికి చిగుర్లు వచ్చాయా, దానికి పళ్ళు వచ్చాయా? రాలేదే. వింత, ఇదొక వింత శ్రేష్టమైనటువంటి. అందుకే పేర్లు రాసి ప్రత్యేక గుడారాలు పెట్టి ఎండిన కర్ర కాయలు కాయట ఒక వింత అయి ఉన్నది కనుక, ఈ విధంగా మనం చూసినట్లయితే కనుక ఇశ్రాయేలు అందరిలో యాజకుల యొక్క శ్రేష్టత కనిపిస్తూ ఉంది. వధువు సంఘము లోకములో ఎండిన కర్ర వలె కనబడుతుంది, కానీ వింతైన శ్రేష్ట ఫలములు. కరోనాలో కూడా మనం చూడండి, ప్రతి ఇంట్లో కూడా కేజీల చొప్పున మరి బాదం పప్పులు, మరి తినవలసినటువంటి ఎండి ద్రాక్షలు, అలాగే జీడిపప్పులు ఎంత తిన్నారండి. ఎవరు రాబడలేనిటువంటి పరిస్థితులు కూడా తినవలసినటువంటి దేవుడు ఇచ్చేస్తాడు అనమాట శ్రేష్టమైనటువంటి పదార్థాలు. కనుక విశ్వాస జీవితం. అందుకే గలతీ 5:22 ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనేటటువంటి ఈ ఫలములు ఈ వృక్షమే పశ్చిమ్రానైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఫలవృక్షము. లోకస్వార్త 23:37 పశ్చిమ్రానికే మీరు ఇలా చేసిన ఇట్లా ఎండిదానికి ఏమీ చేయుదురు అని చెప్పిన. క్రైస్తవ సంఘమా, ఘన కార్యములు చేయ కాలము వచ్చింది తెలుసిన అనేటటువంటి మాట దేవుడు మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఈ క్రైస్తవ సంఘం ఎండిన చెట్లా కనిపించవచ్చు, కాలుతున్నటువంటి పొదవలే కనిపించవచ్చు, కానీ ఆ కర్రలోంచి చిగురు వస్తుంది. ఆ యొక్క కాలిపోయినటువంటి అందులో నుంచి కూడా కాలకుండా ఉండేటటువంటి మోషే గారు అలాంటి శ్రేష్టమైనటువంటి వింతైనటువంటి ఫలములు, ఈ కర్పూర ఫలములు, ఇవన్నీ కూడా వింతైనటువంటి శ్రేష్ట ఫలములు కలిగినటువంటి సంఘము. ఈ సంఘం యొక్క ఫలాల గురించి దేవుడు ఈ వధువు సంఘముల గురించి చెప్పినటువంటి మాటలు ఈ విధముగా మనం ఫలించి దేవుని రూపములుగా మారి, దేవుని యొక్క పత్రికలుగా మారి, దేవుని ప్రకటన చేసేటటువంటి వ్యక్తులముగా లోకంలో మనము ప్రకాశించవలసినటువంటి వారమైన అట్టి ప్రకాశత దేవుడు మనకందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. వినిన వాక్యవర్తమ అంతరంగంలో ఫలించుటకు భద్రపరచుమని, నీ రక్తంతో ప్రతిష్ఠించుమని, అనేక మంది జీవితాల్లో ఈ యొక్క వాక్యము ద్వారా మేలులు పొందుటకు, వింతైనటువంటి కార్యములు కుటుంబాల్లో జరుగుటకు, సంఘాల్లో జరుగుటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని, అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.